రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. త్వరలో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా అవతరించబోతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి చమురు గ్యాస్ రంగంలో $100 బిలియన్ల పెట్టుబడి లక్ష్యమని తెలిపారు. ఇవాళ ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ భారత్ EU వాణిజ్య ఒప్పందంతో తయారీ రంగంలో వృద్ధి సాధించామన్నారు. ఇటీవల సంతకాలు జరిగిన ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ప్రధాని అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని 2 ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఒక చక్కటి ఉదాహరణ అన్నారు. ఈ డీల్ తో 2 ప్రాంతంలోని ప్రజలు, వ్యాపారులు, పెట్టుబడిదారులకు అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోడీ తెలిపారు. త్వరలో ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రంగా అవతరించబోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి చమురు గ్యాస్ రంగంలో $100 బిలియన్ల పెట్టుబడి లక్ష్యమని తెలిపారు. ఇవాళ ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ భారత్ EU వాణిజ్య ఒప్పందంతో తయారీ రంగంలో వృద్ధి సాధిస్తామన్నారు. ఇటీవల సంతకాలు జరిగిన ఇండియా EU ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా ప్రధాని అభివర్ణించారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని 2 ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యానికి ఒక చక్కటి ఉదాహరణ అని తెలిపారు. ఈ డీల్ తో 2 ప్రాంతాల్లోని ప్రజలు, వ్యాపారాలు, పెట్టుబడిదారులకు అవకాశాలు పెరుగుతాయని ప్రధాని మోడీ తెలిపారు.